అందరికి శనార్థి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాలను ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. బిడ్డే సుష్మిత రూపంలో గుళ్ళు గోపురాల మంత్రికి తలిగిందా శాపము. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సురేఖ మేడం మీద అయ్యింది కోపము. ఆగమాగం అవుతున్నాయట పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బతుకులు. మలి సర్కారులున్న పోలీసులు గట్టిగా విసుకుతుండ్రట వాళ్ళ కుత్కెలు. పరకాల కాబోయే ఎమ్మెల్యేను నేనే అంటుంది కొండా సుష్మిత. ముంగటెట్లుండబోతున్నదో సురేఖ మేడం భవిత. వరంగల్ జిల్లాల రాజకీయాలు గరంగరం ఉంటున్నాయి రోజు రోజు. పచ్చకామెర్లున్నోళ్లకు లోకం పచ్చగా కనబడుతుందన్నాడు నాగరాజు. బాన్సువాడలున్న కాంగ్రెస్ల పెత్తనం ఎక్కువ చేస్తుండట పోషారము. శ్రీనివాస్ సార్ వచ్చినాక బాగలేదట అక్కడి సీనియర్ల గాశారము. ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చింది అంటారు చూడండి. ఆగో అట్లనే అయ్యింది కొండా సురేఖ మేడం ముచ్చట్ల కూడా. ఆగో ఏమైందే బాలన్న అంటే కొండా సుష్మిత మేడం ఎమ్మెల్యే కావాలన్న మురిపెంలా అన్న మాటలు ఇప్పుడు సురేఖ మేడం కొంపముంచే కాడికి వచ్చిన ఏం కథ ఎట్లా అంటే ఇక చూడు ఇట్లా. మొన్నొకపారే చిన్నాంతరం పెద్దాంతరం లేకుండా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సుష్మిత మేడం ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ని అంటే పోనీతి తెలిసి తెలియక అన్నదేమో అనుకుంటే మళ్ళా ఇప్పుడు కూడా నోటికి ఎంతొస్తే అంతా ఏది పడితే అది అంటున్నది. ఇట్లనే ఇడిచిపెడితే ఇంకా రాను రాను నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది. కొండా సురేఖ మేడం లెక్కనే ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరు వారేసుకునే కాడికి వస్తుందని సుష్మిత మేడం వేరే పార్టీలో ఉంటే ఏం కాకపోవు కానీ వాళ్ళ అమ్మ సురేఖ మేడమే కాంగ్రెస్లో గుళ్ళు గోపురాల మంత్రిగా ఉండే. ఉన్నాక కూడా మరి పార్టీ ఏమనుకుంటుంది, మా అమ్మనే ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండే ఎట్లా పడితే అట్లా అంటే మా అమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా అంటారా అని గాయంత కూడా ఆలోచన చేయకుండా సీఎం సార్ను ఇష్టం వచ్చినట్టు అనేవరకల్లా కాంగ్రెస్ లీడర్ కం పార్టీ అధ్యక్షుడు ఊకుంటాడా. ఏమమ్మా సురేఖమ్మ మన పార్టీ గురించి మీ బిడ్డ గట్లనేనా మాట్లాడేదని నోటీసులు ఇచ్చే కాడికి వచ్చింది. అందుకే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా మంచిగానే చర్యలు తీసుకోబోతున్నదట. మరి కొండా సురేఖ మేడం ఎందుకు ఇట్లా చేస్తుంది? మొన్నటిదాకానేమో సిన్మేష గత్తెలు ఏషగాళ్లతోని పంచాది పెట్టుకునే ఆ కీసులాట ఓడిచిపోయిందో లేదో ఇప్పుడు సీఎం సార్తోనే పంచాది పెట్టుకోబట్టే ఇట్లా చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉండబుద్ధి కాకనేనా పొమ్మనలేక పొగబెట్టినట్టు చేయాలని ఇట్లా ఆగిరా చేస్తుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంతా రాష్ట్రం మొత్తం మీద రణం చేస్తుంటే రక్షక బడులేమో వాళ్ళ గొంతులు విసికి వెనకకు నూకుతుర్రట. అగో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చూస్తే చూడని కానీ విద్యార్థుల కుత్కెలు ఒత్తి వెనకకు నూకుడు ఏందే బాలన్న అంటారా. ఇగో చూడురి. చూసినరా మరి వాళ్ళు దొంగలు అనుకుంటుండో దోపిడిదారులు అనుకుంటుండో కూనీకోర్లు అనుకుంటుండో రాజకీయ ముసుగుల ఆ ప్రజలను మోసం చేస్తున్న పొలిటికల్ లీడర్లు అనుకుంటుండో కానీ ఇగో ఇట్లా కుత్కే బట్టి వెనకకు నూకబట్టి ఇట్లా ఈ పోలీస్ సార్ విద్యార్థుల మీద ఇరుసుక పడుతున్నది ఏడనంటే మహబూబాద్ జిల్లా పట్నంలా. ఇదే మహబూబాద్ జిల్లాల జీవో 97ను రద్దు చేయాలని లొల్లి చేస్తుంటే పోలీసులు వచ్చిర్రు. ఇగో ఇట్లా విద్యార్థులను కూసున్న కాడికెళ్ళి లేపేస్తుంటే పోలీసులకు స్టూడెంట్స్కు కీసులాట మంచిగానే అయ్యింది. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్నాన్ని ఆనుకొని ఉన్న సికింద్రాబాద్ కాడనేమో ఇట్లా. అయ్యా చదువుల మంత్రి యనమల రేవంత్ సారు మీరేమో బయటి దేశం టూర్ పెట్టుకొని పోయి బాగానే ఎంజాయ్ చేస్తుంటే తెలంగాణలోనేమో విద్యార్థులు పాలిటెక్నిక్ కాలేజీలు కాపాడాలని ధర్నా చేస్తుంటే పోలీసుల పెట్టి ఇట్లా గోసలు పెట్టుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఏమో సారు విద్యార్థులను ఇట్లా రోడ్ల మీదకి తెచ్చి ఇంత గోసబుచ్చుకుంటారు అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పరకాల కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత పటేల్ అని కొండా సురేఖ మేడం బిడ్డే సుష్మిత పటేల్ మేడం ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. అగో పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి సార్నే గెలిపినరని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా చెప్పిపోయా కదా. మళ్ళా ఈమె ఇట్లా పెట్టుడు ఏంది ఏం కథ అంటే ఇది చూడుండ్రిగా ముచ్చట మొత్తం క్లారిటీగా అవుతుంది. కొండా సుష్మిత పటేల్ అనే ఇన్స్టా పేజీల పరకాల అప్కమింగ్ ఎమ్మెల్యే కొండా సుష్మిత పటేల్ అని ఈగో వీళ్ళిద్దరు ఇట్లా ఉన్న ఫోటో ఇప్పుడు వరంగల్ సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్న స్మార్ట్ ఫోన్లే కాకబుట్టేంత కాక మీద తిరుగుతున్నది. చూసినరా అసలే గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ నడమల పాలీసు బండలేస్తే పక్కున వలిగేంత కోపతాపాలు ఉన్నాయి. మళ్ళా మీదికెళ్ళి పుండు మీద కారం జల్లినట్టు మొన్నటికి మొన్న వరంగల్ పర్యటనకు పోయినప్పుడు పరకాలలో పెట్టిన బహిరంగ సభలో కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి సార్నే ఎమ్మెల్యే గెలిపియాలని అట్లా కూడా ఖుద్దు సీఎం సార్ చెప్పేవరకల్లా
కొండా ఇంట్లో కోపాలు కొండంతా పెరిగినట్టే ఉన్నాయి అనిపిస్తలేదు ఈ పోస్టు చూస్తుంటే. రాజకీయం ఇప్పుడు పరకాలాలు నడుస్తున్న రాజకీయమే రచ్చ ఉన్నది. ఇక సుష్మిత మేడం పుట్టిన దినమని ఎట్లుంటది చెప్పుర్రి. అందరి బర్త్డేలలో చేసినట్టు చిన్న షాకుతోని కేకు కట్టింగ్ చేస్తే మజా ఏముంటది? మేడం ప్రత్యేకత ఏముంటది అనుకున్రో ఏమో గాని యాగో పెద్ద పెద్ద కత్తులు కరవాలాలు తీసుకొచ్చి ఇట్లా కేకు కట్టింగ్ చేయించిర్రు. చిన్న షాకుతోని కూడా కట్టింగ్ చేయొచ్చు. పెద్ద పెద్ద మేకపోతల తలలు నరికి ఇంత పెద్ద తలవారుతోని కూడా కట్టింగ్ చేసిందంటే తారీఫు చేయవలసిందే. ఇట్లనే ఎవరన్నా కామన్ పబ్లిక్ కూడా కత్తులతోని కేకు కట్టింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పెడితే పోలీసులు ఉత్తగానే ఊకుంటారా? మీరే కామెంట్ చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పచ్చకామెర్లున్నోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అంటుండు కాంగ్రెస్ లీడర్ కమ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సారు. అగో ఎవలకు పచ్చకామెర్లున్నాయి వాళ్లకు లోకం పచ్చగా కనబడుతుంది అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం నాగరాజు సార్నే అడగాలి. ఆలస్యం ఎందుకు అడుగుదాం పని. అయ్యా నాగరాజు సారు ఇక చెప్పుండ్రి పచ్చకామెర్ల ముచ్చట. అక్కడ ఎట్లా పచ్చకామెర్లకు పచ్చనే కనబడుతుంది, అలాంటిది ఏం లేదు. ఆ డామినేషన్ లేదు, ఏం లేదు. అందరము ఇదొక కుటుంబం లాగా పోతుంది. కాంగ్రెస్ ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా కామెంట్ చేస్తున్నారు తప్ప పచ్చ కామెరలు లేవు, పచ్చ చొక్కాలు లేవు. అంతా కాంగ్రెస్ కుటుంబమే తప్ప ఎవరు ఒక్కరి మీద ఒకరు డామినేషన్ లేదండి. ఈయనరా ఈ మాట ఇప్పుడు ఎందుకు ఇట్లా అన్నాడంటే ఇగో ఈయనుండ్రి. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. ఇన్నరా అచ్చ కాంగ్రెస్ అంటే అసలైన కాంగ్రెస్ లీడర్లు ఉండేదట. పచ్చ కాంగ్రెస్ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళతోని దోస్తు మేరా దోస్త్ అనుకుంటా దోస్తాని చేసే కాంగ్రెస్ అట. ఈమిట్లానే వరకల్లా ఆయన అట్లా అనుకొచ్చిండు. నీ పాడువాడ ఈడికే వరంగల్లా ఏడి పనులు ఆడనే పెండింగ్ లో ఉన్నాయి. మార్పు తీసుకొస్తామన్నా వీళ్ళన్నా తీసుకొస్తారేమో అని పబ్లిక్ అనుకుంటుంటే వీళ్ళేమో ఇట్లా అచ్చ కాంగ్రెస్ పచ్చ కామెర్లు అనుకుంటా పొద్దుపోతే వీళ్ళు అనుకునుడితోని ప్రజల కడుపులకు వచ్చేది ఉందా? కష్టాలు తీరేది ఉందా? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాశారం బాగలేక పోషారం సారు కాంగ్రెస్ పార్టీలకు పోయిండని మొన్న కేటీఆర్ సార్ అన్నాడు కదా. ఓ పోషారం శ్రీనివాస్ సార్నే ఇప్పుడు అధికార పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలని బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్లు కయ్యమ్మ ఒప్పిచేసిర్రు. అంతటితో నాక ఇక సడకు మీదకి వచ్చి ఇట్లా సమరం చేస్తుర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఏడ చక్కదనం లేనట్టున్నది కదా. ఏ జిల్లాలో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ మండలంలో చూసినా ఒకటే కయ్యం. ఏండ్ల సంధి కాంగ్రెస్ పార్టీని జీకులెక్క పట్టుకొని ఉన్న అసలు కాంగ్రెస్ లీడర్రా కాదని నిన్నయాల పార్టీలకు వచ్చిన కొత్తోళ్లకు పెత్తనం ఇచ్చుడు ఏంది, వాళ్ళ పెద్దరికం ఏంది, ముందు వచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు యేసుడేంది. ఆ పప్పులేముడుక ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకే పెద్దపీట వేయాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకు చిన్నపీట వేయాలని ఇదే పంచాది కదా. ఇగో బాన్సువాడలో కూడా పోషారం శ్రీనివాస్ సారు కాంగ్రెస్లో చేరే వరకు అసలైన కాంగ్రెస్ లీడర్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన్ను పార్టీలకు వెళ్ళి ఎల్లగొడితేనే బాన్సువాడల ఆయన పీడ విరగడవుతుందని ఇగో ఇట్లా పంచాయతీకి దిగిండ్రు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మీరేమో పార్టీ మారిన ఎమ్మెల్యేల రాళ్లతోని కొట్టి చంపుర్రని ఏలుబడులకు రాకముందంటిరి. అధికారంలోకి రాగానే ఆ మాట మరిచిపోయి ఎదురైన వాళ్ళను పార్టీలకు తీసుకుంటిరి. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నోళ్ళే మీ మీదికి మరలబడే కాడికి రాబట్టి ఇక ఇట్లనే అన్ని జిల్లాల కాంగ్రెస్ సీనియర్లు తిరగబడితే మీ అధికార పార్టీ ఆగమయ్యే కాడికి వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 80 ఏళ్ళు వచ్చిన ముసలాయనకు డైపర్లు చేసుకునేట ఆయనకు మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుండట. యువత రాజకీయంలోకి రావాలని రాగాలు తీసి సీఎం సారు అట్లా శాతగానులకు ఇస్తుండా అట్లెవలన్నారే బాలన్న అంటారా? ఇక కొండా సుష్మిత మేడం చెప్తుంది ఈనుండ్రి. అమ్మ గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం రాజకీయ వారసురారా? ఇక యనమల రేవంత్ సార్ నెత్తి పొడుగుర్రి. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. పెద్దలను గౌరవించాలి, పెద్దలంటే గౌరవం అని చెప్పే పెద్దరికం ఉన్న పెద్ద కొండవారి కుటుంబంలో పెరిగిన పెద్ద గుణం కలిగిన సుష్మిత మేడం ఇట్లా సుభాషితాలు వల్లిస్తుంటే స్టేజీ కింద ఉన్న అభిమానులు కీకెలు పెడబెబ్బలు పెట్టబట్టే వాళ్ళకి ఏమర్థమైందో వాళ్ళకే తెలియాలి. అది సరేగాని ఇంకా అన్నది నుండి నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తోకదలుచుకున్నావు? బీసీలను తోకదలుచుకున్నావా? సరే నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా.
రేవూరి ప్రకాష్ రెడ్డి సార్కు 80 ఏండ్లు అంటే మీ అమ్మ కొండా సురేఖ మేడంకు ఎన్ని ఏండ్లు ఉంటాయి? ఆమె ముసలామెనే కాదా? మీరే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు కూడా మన్మలు మనమరాళ్ళు ఉన్నారంటే ఎంత ఏజో మీరు చెప్తేనే మంచిగుంటది. మీ తల్లి కూడా ఇదే రేవంతాల సారు ముఖ్యమంత్రి గిరిలా మంత్రిగా పనిచేస్తుంది కదా, అది సరేగాని ఇంకేమన్నా చెప్తారా మేడము? అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే పక్కా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే ఉన్నది. మీరు బయటకు తీస్తే వాళ్ళు కూడా మీ కొండాను మొత్తం కూడా కదిలిస్తారేమో, అది కూడా చూసుకోర్రి. ఇంకో ముచ్చట ఏంటంటే మేడము ఎట్లాగో మిగతాదంతా తీస్తామంటారు కదా, ఆ తీసేది చెప్పు తీసుడు ఎందుకు, చెప్పకనే తీయాలి కదా, అట్లెందుకు చేస్తలేరు? అయ్యా రేవంతాల సారు కొండా సుష్మిత మేడం మిమ్మల్నే అంటుంది, దీనికి మీరేమంటారో తమరే చెప్పాలి. కానీ కాంగ్రెస్ ఏలుబడిలా చూడండి, వాళ్ళకే వడక కీసులాటలు పెట్టుకుంటుర్రు. వీళ్ళు ఇక ప్రజలకు ప్రజాపాలన అందిస్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు అక్రమాలు చేసినట్టు అడ్డగోలుగా దోసుక తిన్నట్టు కమలం పువ్వు లీడర్ కము నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సార్ తన ఆధారాలు ఉన్నాయట. మరి ఉన్నాక సారెందుకు పోలీసులకు ఫిర్యాదు అయితలేడో మనమన్నా ఈమని చెప్పుదాం పారి ఫిర్యాదు. అయ్యా కమలయ్య ఏలేటి మహేశ్వరరెడ్డి సారు ఇక మీ ఈతల గూతలు వినిపిండ్రి. దందాలు చేసి 1,00,00,000 కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ చేస్తారు. కాయిదాలు ఆడిదాన్నే మర్రేసుకుంటా కమలయ్య ఎట్లా అంటున్నాడో విన్నారా? 1,00,000 కోట్ల భూదోపిడి చేసిండ్రు అన్నాడా? ఇంకా అన్నాడు ఈనుండ్రి. ఈ ఆస్తుల బహిరంగ ఆస్తుల ట్రాన్స్ఫర్ మీద నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. రేపు 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నేను సాక్ష్యాధారాలతో వస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇనరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కోట్ల రూపాయలు దోసుకొని కోట్లు పోగేసుకుండ్రని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సారు మిమ్ముల ఇట్లా ఎత్తిపొడుస్తుండు. మీరు గనక ఏం భూములు దోసుకోకుంటే అసెంబ్లీ మీడియా పాయింట్ కాడికి పోయి ఆయనతోని చర్చల్లా పాలు పంచుకోర్రి. ఇక ఏలేటి గారు మీ దగ్గర ఆధారాలు పక్కా ఉన్నాయంటారు కదా, కేంద్రంలో మీ సర్కారే అధికారంలో ఉన్నది, ఈడీ సిబిఐ కూడా మీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నది కదా, ఈ ఆధారాలు తీసుకుపోయి ఈడీ సిబిఐ ముంగడ పెట్టి పొంగులేటి గారి భూభాగోతం పరిబద్దలు చేయకపోయినరు. ఎట్టి పరిస్థితిలో ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా నేను ఈడీకి సిబిఐతో పాటు లోకాయుక్తకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. మంచి పని చేస్తున్నారు మీరు. ముందుగానే ఆధారాలు ఉన్నాక ఆడికే పోయేది ఉండే. మళ్ళా నడమల ఈ ప్రెస్ మీట్ పెడితే ఎట్లున్నదంటే సల్లకు వచ్చి ముంత దాచింది అన్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక్కొక్క మున్సిపాలిటీ ఆఫీసుకు పోయి మా ఏరియాల కుక్కలతోని రామగోస ఉన్నదని ఫిర్యాదు చేస్తున్నదట. ఓ వీడియో సోషల్ మీడియాలో అట్లనే వైరల్ అవుతుంది. ఏ ఊకోయే బాలన్న కుక్క మున్సిపాలిటీ ఆఫీసుకు పోయి కుక్కల మీదనే ఫిర్యాదు చేసుడు ఏందే అంటారా? ఇగో మీరే చూడుర్రి. అది చూసినరా అంతమంది మనుషుల నడమల ఒక్కటే కుక్క తలకాయ ఎంత పెద్దగా ఉన్నదో, నోరు కూడా గోండ్రుగప్ప లెక్క పెద్దగానే తెరిచి ఉన్నది. తలకాయ చూస్తేనేమో కుక్క లెక్కనే ఉన్నది, కింద మొండెం చూస్తే మనిషిది ఉన్నది. ఇది కూడా ఏఐ తయారు చేసిన వీడియోనా అనుకునేరు. కాదు నిజమే. नगर निगम मिलकर उनका पैसा हजम कर गए। ये बहुत दिल्ली से पढ़ के आया है और इसने बोला है कि मैं भी जाऊंगा एफआईआर कराने। तो नगर निगम की एफआईआर दर्ज होगी कि नहीं इसके ऊपर किताब అసలైతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఖండ్వాల మనుషుల జనాభా కంటే కుక్కల జనాభానే ఎక్కువైపోయిందట. అవిడికి గనక ఓటు హక్కు ఇస్తే అవే ఖండ్వాను మొత్తం ఏలుకునే తట్టున్నాయట. అనిగాన కుక్కలు మోపైనాయట. గిట్ల మా జిల్లాల మా ఏరియాల కుక్కలు ఉన్నాయి, వీటితోని రామగోసు ఉన్నదని మున్సిపాలిటీ ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు పట్టించుకున్నది లేదట. ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏంటంటే కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం తీసిన నిధులను కూడా కుక్కలోలే మింగిర్రట. ఎన్ని అనుకుంటుర్రు? అచ్చరాల 40 లక్షల రూపాయలు బింగి కూసుర్రట. ఈడికే మాకున్న బాధలతోని మా పరిశాన మాకుంటే కుక్కలతోని ఇదో పరిశాన ఉన్నది. చెప్పి మాకే యాస్టకు వచ్చింది. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే ఇంటలేరని కలెక్టర్ ఆఫీస్కు ఇట్లా కుక్క వేసామనే ఒక ఆయన గదిలో వస్తే ఈ ముచ్చట ఇప్పుడు మన దాకొచ్చింది. ఇప్పటికీ ఆ ఏరియాల 13,220 మందిని ఖర్చుపాడైనాయట. ఇక చెప్పుని అన్నిగానం కుక్కలు గరిచినాక అంతమందికి కాట్లు పడ్డాక పబ్లిక్ రాకుండా ఊకుంటారా? వెంటనే ఆ కుక్కల పేరు మీద పైసలు తిన్న ఆ కుక్కల కొడుకులు ఎవ్వలో కక్కియాలే. కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాలని డిమాండ్ చేస్తే సరే అట్లే చేస్తామని అక్కడ ఫిర్యాదు తీసుకున్న అధికారులు చెప్పిర్రు. కొనాకరికి కుక్కల ఆపరేషన్ల కోసం విడుదల చేసిన నిధులు కూడా మింగుతుండ్రంటే ఆ కుక్కల కొడుకులను ఏమంటారో మీరే అనుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కన్న తండ్రి ఆస్తి అంతస్తులు ఇయ్యలేదని ఓ కొడుకు వాళ్ళ బాపు చచ్చిపోతే కూడా సాగు సందం చేయలేదట. తలగొరి పట్టలేదట. ఓ కనుడే పెద్ద ఆస్తి, పానంబోసుడే పెద్ద అంతస్తు, అంతకంటే పెద్ద ఆస్తి పాస్తులు ఏముంటాయి? కన్న తండ్రికే తలగోరి పట్టకుంటే మరి ఎవరు పట్టిండ్రే బాలన్న అంటారా? ఇగో చూసినరా, భుజం మీద కుండ ఎత్తుకొని బొంద చుట్టూ తిరుగుతున్న ఈమె పేరు నాగరత్నం. చిత్తూరు జిల్లా కార్వేటి నగరము.
అసలైతే చచ్చిపోయిన మనిషికి కొడుకులుంటే కొడుకులే తలగోరి పట్టాలంటారు కానీ ఈడ అందుకు ఉల్టా అయ్యింది. ఎందుకట్లా అంటే కన్న తండ్రి కేవలం ఆస్తులు అంతస్తులు ఇయ్యలేడు, నేనెందుకు తలగోరి పట్టాలని ముంగడికి రాలేదట, పాడే ముంగడ నడవలేదట. అందుకే నువ్వు రాకపోతే ఏంది, నీ లెక్కనే నేను కూడా నాయన కడుపులో పుట్టిన బిడ్డనే, కాకపోతే నువ్వు కొడుకువు నేను బిడ్డను, నెత్తురు మాత్రం ఇద్దరిది ఒకటే, నేనే తలగోరి పడతా సావుసందం చేస్తా సూడు అని ఇట్లా బొంద చుట్టూ తిరిగి కుండ మోసి కడుపు నిండా కన్నందుకు బిడ్డను కదా తండ్రికి తలగోరి పడతా అని ఇట్లా పట్టిందట. మానవ బంధాలన్నీ ఆర్థిక బంధాలని ఎవరో ఆర్థిక శాస్త్రవేత్త బొయ్యిలా కమ్మలా రాసిండు కానీ ఇప్పుడు చూస్తే మానవ బంధాలే కాదు, ఆఖరికి నెత్తురు బంధాలు కూడా, కన్న తండ్రి కన్న కొడుకు బంధాలు కూడా ఆస్తి అంతస్తుల బంధాలేమో అనిపిస్తలేదు. ఇది ఒక్కటి చూస్తుంటే కొడుకు తలగోరి పడితేనే తండ్రి ఆత్మకు శాంతి ఉంటుంది అంటారు. 100 బిడ్డలున్న ఇంట్లో నూనె పోసి దీపం వెలిగించే ఒక్క కొడుకన్నా ఉండాలంటారు. కానీ ఈడ కొడుకున్న తలగోరి పట్టలేదు. లోకం చూడు ఎట్లా తయారైంది. రేపు ఆయనకు కూడా కొడుకులు ఉన్నట్టున్నారు. ఆయన ఆస్తిపాస్తుల గురించి కూడా ఇట్లనే చేస్తే ఎట్లుంటుందని ఆలోచన చేసుకోడా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడవిల చెట్లు శామలు కొండలు కోనల నడమ తిరిగే పెద్దపూలి మంచిగా నడిసడకు మీదకి వచ్చి నున్న డాంబర్ రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నది. అగో తొవ్వదప్పి వచ్చిందా లేకుంటే వానకాలమయ్యే రోడ్లు ఎట్టుడే చూసిపోదామని వచ్చిందా, ఇంతకెందుకు వచ్చింది అంటే అవి అరుచుకుందాం పని. అగో చూసిర్రా పెద్ద పెద్ద సారకలు పెయినిండా ఉన్నాయి. పెద్దపూలి కూడా ఎంత పెద్దగా ఉన్నదో. ఇటు దిక్కు వీడియో తీస్తున్న వాళ్ళు వాహనం ఆపుకొని వీడియో తీస్తుంటే తీయండ్రి వీడియో తీసుడు కంటే మీరు నన్నేం చేస్తారు, మంచిగా తీసుకొని నన్ను చూడుండ్రి నా అందం చూడుండ్రి అన్నట్టు వీడియోకు పోజులు పెట్టి ఇక తీసిన కాడికి సాలు తీయండ్రి అన్నట్టు మనసులను కూడా పట్టించుకోనట్టే పోతున్నట్టు లేదు. అటుబాదుకు కూడా చూడుండ్రి 2 వీలర్ మీద వచ్చిన మనిషి పులిని చూడంగానే అడదిక్కే బండి ఆపుకొని అట్లనే బీరిపోయి చూస్తున్నాడు. మరి ఇది ఏడ మన తెలంగాణ రాష్ట్రంలోనా లేకుంటే పాలి రాష్ట్రం ఏపీలనా అంటే కాదు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఉన్న చంద్రాపూర్ జిల్లాల తాడోబా అందేరిలా పులులు తిరిగే ఏరియా జారీ బఫర్ గేట్ దగ్గర. ఇక ఈ వీడియో తీసిన వాళ్ళు ఇంటర్నెట్లకు ఎక్కిస్తే సోషల్ మీడియాకే చక్కర్ వచ్చేటట్టు చక్కర్లు కొడుతుంటే మీకు కూడా చూపిద్దామని తెచ్చిన. రోడ్ల మీదకి కూడా పులులు వస్తున్నాయి చూడుండ్రి. జర అడవితో వల్ల పోతున్నప్పుడు అన్ని గమనించుకుంటా పోన్రి. ఇటువంటి డేంజర్ తావులకెళ్ళి ప్రయాణాలు గడుతున్నప్పుడు కార్లలోనో బస్సులనో పోతేనే మంచిది. 2 పయ్యాల బండ్ల మీద పోతే ఎంతైనా ఆపదే కాబట్టి ఆలోచన చేయండి. మరి పులులకు తావులేక ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నాయంటే అంతే కదా. అవి ఉండే అడవులను మనుషులు నరుకుతుంటే ఇంతింత వనాలు చిన్నగా అవుతుంటే అడవి జీవాలు జనాల ఊర్ల మీద పడుతున్నాయి. అందుకు కోతులే ఉదాహరణ కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన అసలు నేను ఎస్ఎస్సీలో బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైక్ చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు ముచ్చాలించి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని.